5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే 2 టెస్టులు పూర్తి చేసుకున్న టీమిండియా 0-2తో ముగించింది. ఈ పరాజయాల వెనుక టీమిండియా బ్యాట్స్మెన్ పేలవ ప్రదర్శనే కారణమంటూ పేర్కొన్నారు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. చెత్తగా ఆడటం వల్లే తాము ఘోర పరాజయం పాలయ్యామని కోహ్లీ వాపోయారు. లార్డ్స్ స్టేడియంలో 2వ టెస్ట్ మ్యాచ్ జరిగిన తర్వాత మీడియాతో కోహ్లీ మాట్లాడారు. పేలవమైన ప్రదర్శన చూపిన తమకు గెలిచే అర్హత లేదని తేల్చేశారు. మా ఆట తీరు చెత్తగా ఉంది. గత 5 టెస్టుల్లో మరీ ఇంత అధ్వానంగా ఆడటం ఇదే తొలిసారి. ఈ టెస్ట్ లో మాకు గెలిచే అర్హత లేదు. పిచ్ ను నిందించను, ప్రతికూల వాతావరణ పరిస్థితులంటూ సాకులు చెప్పను. పిచ్ కుదురుగా ఆడేందుకే అవకాశం ఇచ్చినా మొత్తంగా మేం ఏమాత్రం బాగా ఆడలేదంతే. ఆటలోనే కాదు, తుది జట్టు కూర్పులోనూ పొరపాటు చేశాం. స్పిన్నర్ కు బదులు మరో సీమర్ నే తీసుకోవాల్సింది. ప్రస్తుతం సమస్యగా ఉన్న వెన్నునొప్పి నుంచి త్వరలోనే కోలుకుంటా. మరో 5 రోజుల తర్వాత మొదలు కానున్న 3వ టెస్ట్ కు తప్పకుండా కోలుకుంటా అని కెప్టెన్ కోహ్లీ వివరించారు. మరోవైపు భారీ విజయాన్ని అందించిన తమ బౌలర్లపై ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ప్రశంసలు కురిపించారు. సమిష్టిగా రాణించి గెలిచామని చెప్పుకొచ్చారు. మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఆండర్సన్, వోక్స్ ప్రదర్శన అసాధారణం. ముఖ్యంగా వోక్స్ బాగా ఆడారు. తానెంత ప్రతిభావంతుడో మరోసారి చాటుకున్నారు. నిలకడగా కష్టపడుతున్నారు. 4 రోజుల్లోనే మ్యాచ్ ముగియడంతో 3వ టెస్ట్ కు అదనంగా లభించిన విశ్రాంతి రోజును సద్వినియోగం చేసుకుంటాం. నిజానికి మేము ఇంకా మా పూర్తి స్థాయి ఆట తీరును ప్రదర్శించలేదు. అయినా సిరీస్ లో మేం మంచి స్థితిలోనే ఉన్నామని వివరించారు. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన తర్వాత తాను చేసిన ప్రదర్శనతో అసంతృప్తిగా ఉన్నట్టు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న క్రిస్ వోక్స్ తెలిపారు. వర్షం కారణంగా ఒకరోజు ఆట పూర్తిగా రద్దయిన తర్వాత కూడా 3 రోజుల్లో తాము గెలిచినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. సెంచరీతో లార్డ్స్ మైదానంలోని ఆన్సర్ బోర్డు లో తన పేరు చూసుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. Not going to try and have too many preconceived ideas of what they're going to throw at us, but I just felt this team gives us great balance. It gives us a huge amount of options on this surface, and I feel gives us the best chance of taking 20 wickets. So that's the thinking behind it. Gives us great variety, different angles, different spin options as well, and some world class proven performers with the new ball. So